ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రి జరుపుకుంటాం. కానీ ఆ రాత్రి అసలు ఏం జరిగింది? అది శివుడి పెళ్లిరోజా లేక సముద్రమదనమా? పురాణాల ప్రకారం ఈ అనంత విశ్వం మొత్తం ఒకే ఒక కాంతి స్తంభం నుండి పుట్టింది అని మీకు తెలుసా? అదే లింగోద్భవం. ఈరోజు మనం ఆ అద్భుతమైన కథని, దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. సృష్టి ఆదిలో బ్రహ్మ మరియు విష్ణువు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన మొదలవుతుంది. ఆ వాదన యుద్ధం వరకు వెళుతుంది. వారిద్దరూ తమ అస్త్రాలను ప్రయోగించుకోవడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆ ప్రళయాన్ని ఆపడానికి ఒక అద్భుతం జరుగుతుంది. వారిద్దరి మధ్యలో హఠాత్తుగా 1,000,000 సూర్యుల కాంతితో ఒక అగ్నిస్తంభం పుడుతుంది. దానికి ఆది అంటే మొదలు, అంతం అంటే చివర ఉండదు. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ స్తంభం యొక్క మొదలు చివర ఎవరు ముందుగా కనుగొంటారో వారే గొప్ప అని పందెం వేసుకుంటారు. విష్ణువు వరాహ రూపమెత్తి ఆ స్తంభం అడుగుభాగం వెతకడానికి కిందకు వెళుతాడు. బ్రహ్మ హంస రూపమెత్తి ఆ స్తంభం పైభాగం చూడడానికి పైకెగురుతాడు. యుగాలు గడిచినా ఎవరికీ ఆ స్తంభం అంచు దొరకదు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. కాని బ్రహ్మ పైనుండి పడుతున్న ఒక మొగలి పువ్వు సాయంతో అబద్ధం చెబుతాడు. అప్పుడా అగ్నిస్తంభం బద్దలై అందులో నుండి పరమశివుడు నిరాకార రూపం నుండి సాకార రూపంలో బయటకు వస్తాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మకు గుడి ఉండదని శపిస్తాడు. నిజం చెప్పిన విష్ణువుని ఆశీర్వదిస్తాడు. ఆ అగ్నిస్తంభం చల్లబడి లింగంగా మారిన రాత్రే మహాశివరాత్రి. అందుకే ఈ రోజు రాత్రి జాగారం ఉంటే, మన వెన్నెముక నిటారుగా ఉంచితే ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోకి వస్తుందని నమ్ముతారు. ఇది చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.